Hi friends, good afternoon. This is Krupajyoti Garikapati. నేను ఈరోజు ఒక కొత్త టాపిక్ మీ ముందుకు వచ్చేసాను అనమాట. దట్ ఈస్ పీటర్స్ బయోగ్రఫీ. పేతురు యొక్క జీవిత చరిత్ర. పేతురు అనే మాటని ఎప్పుడైనా విన్నారా ఫ్రెండ్స్? యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో మొదటి వరుసగా చెప్పబడే వ్యక్తే ఈ సీమోను పేతురు. శిష్యులందరిలో ఈయనను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా చెప్పబడి ఉంది. సో ఫ్రెండ్స్, మనము ఈయన గురించి తెలుసుకుందాము. ఫస్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ పీటర్ ఆర్ ఇంట్రడక్షన్ అబౌట్ పీటర్. ఈయన విరుద్ధమైన గుణ లక్షణములు గలవాడు. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలో క్రీస్తు శిష్యులను చూసి, నేను ఎవరిని జనులు చెప్పుకొనిచున్నారని అడిగాడు. అప్పుడు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పుకొనిచున్నాడు అని చెప్పాడు. అలా చెప్పగానే క్రీస్తు ప్రభువు అభినందించాడు పేతురుని, ఆశీర్వదించను కూడా. కానీ కొంత సమయంలోనే క్రీస్తు తాను పొందబో మరణమును పునరుద్ధానమును గూర్చి తెలియజేసినప్పుడు పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దించాడు. అందును బట్టి సాతానా, నీ వెనుకకు పొమ్ము అని క్రీస్తు గద్దింపుకు లోనయ్యను. ఇలా విరుద్ధమైన స్వభావం గలవారు ఎవరు 12 మంది శిష్యుల్లో అంటే ఈ పేతురు అన్నమాట. క్రీస్తు నీటి మీద నడుచుటకు చూచినప్పుడు తాను కూడా నడవగోరెను. క్రీస్తు సెలవిచ్చిన ప్రకారము నడిచిన పేతురు హఠాత్తుగా అవిశ్వాసమును బట్టి మునిగిపోయింది. అయితే క్రీస్తు అతనిని కాపాడాడు. యేసు తన శిష్యుల పాదములను కడిగినప్పుడు ఈ పేతురు ఏమంటాడంటే, నా ప్రభువా, నా పాదములను కడగవద్దని చెప్తాడు. నేను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని యేసు ప్రభు అంటాడు. అప్పుడు తన పాదములు మాత్రమే కాక తన తలను కూడా కడగమని అడుగుతాడు. ఇలాగా తను ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ప్రవర్తించిన వాడై ఉన్నాడు. క్రీస్తు అప్పగించబడిన రాత్రి అందరూ అభ్యంతరపడేను, నేను అభ్యంతర పడనని క్రీస్తు ప్రభుతో పేతురు చెప్తాడు. కొన్ని గంటల్లోనే ఏమవుతుంది? శపించుటకును ఒట్టు పెట్టుటకును మొదలు పెట్టాను అని మార్కు సువార్తలో వ్రాయబడి ఉంది. అయితే పేతురుకు ఒక మంచి లక్షణం ఉంది. ఏంటంటే అది తన తప్పులను లోపములను గ్రహించి ఒప్పుకునే దీన మనస్సు కలవాడై ఉన్నాడు పేతురు. కనుక అతను తర్వాత హెచ్చింపబడ్డాడు. క్రీస్తును ఎరుగనని ముమ్మారు చెప్పినను ప్రభువు మాటను జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. 3 సార్లు క్రీస్తును తిరస్కరించిన పేతురు తాను క్రీస్తును ప్రేమించుతున్నట్లుగా 3 సార్లు ఒప్పుకునే అవకాశము పొందాడు. నీటి వలె అస్థిరమైన మనస్థితిలో ఉండిన పేతురును బండవలే దృఢముగా గల కార్యసాధకునిగా క్రీస్తు మార్చాడు. భయపడి క్రీస్తును ఎరుగనని చెప్పిన పేతురును వేల కొలది ప్రజలు ఎదుట ధైర్యముగా నిలబడి బోధించువానిగా చేశాడు క్రీస్తు ప్రభువు. క్రైస్తవ సంఘ చరిత్రలో చేయబడిన మొదటి ప్రసంగము ఇదే. క్రీస్తును ఒప్పుకొనుటకు భయపడిన పేతురు ధైర్యముగా దేశాధిపతులతో మాట్లాడుచున్నాడు. జైలు శిక్షను అనుభవించాడు. చివరికి హతసాక్షిగా కూడా మరణించాడు. ఆయన 9 నెలలుండిన లెమర్డైన్ జైలు ప్రపంచంలోని మిక్కిలి క్రూరమైనదని చరిత్రకారులు చెప్పుతున్నారు. సరిపడి భోజనము, నీరు, వెలుగులేని చెరసాలలో కాళ్ళు చేతులు బంధింపబడిన స్థితిలో భయంకరమైన వేదన అనుభవించిన సమస్యలేదు ఈ పేతురు. ఎప్పుడూ క్రీస్తును స్థుతించుచుండిన పేతురు తన శ్రమల మధ్యను ప్రోసెసన్ మార్టేనియానస్ అను 2 జైలు అధికారులు కూడా మరియు 47 మందిని క్రీస్తు యొద్దకు నడిపించిన వాడై ఉన్నాడు.
కొంతమంది జీవితంలో ఇటువంటి ఆశ్చర్యకరమైన మార్పులను కలిగించేవాడు క్రీస్తు మాత్రమే. సీమోను పేతురు దీనికి శ్రేష్టమైన ఉదాహరణ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ వెళ్దాము. పేతురు యొక్క కుటుంబం గురించి తెలుసుకుందాం. ఈయన గలిలయ సముద్ర జాలర్లలో ఒకడు, యోహాను కుమారుడు. ఈయన సహోదరుడు ఆంద్రేయ. తన సహోదరుడైన ఆంద్రేయనే ఈయనను క్రీస్తు యొద్దకు నడిపించాడు. ఈయన ఇల్లు కపెర్నహూములో ఉంది. క్రీస్తు అక్కడ బస చేశాడు. పేతురు అత్తగారిని స్వస్థపరిచి అద్భుతములను చేసెను, కొన్ని ఉపదేశములను ఇచ్చెను. కాబట్టి ఆ ఇల్లు పునీత చిహ్నముగా ఈనాటికి భద్రపరచబడి ఉంది. చక్రవర్తి కాన్స్టంటైన్ అనుమతి చొప్పున టిబెరియా గవర్నర్ జోసెఫ్ అను క్రైస్తవ విశ్వాసి పేతురు ఇంటిని కలుపుకొని ఒక ఆలయమును కట్టాడట. ప్రస్తుతము పాడైన ఆ ఆలయము మధ్య పేతురు ఇంటిని కట్టుకొని ఉన్నట్లు చెప్పారు. శిథిలాలలో మొదటి శతాబ్దంలో చెందిన చేపలు పట్టే గాలములను, చిన్న గొడ్డలిని ఆ యొక్క శిథిలాలలో, పేతురు యొక్క శిథిలాలలో, వారి ఇంటి యొక్క ఆ స్థలం యొక్క శిథిలాలలో ఒక చిన్న గొడ్డలిని, చేపలు పట్టే గాలమును కనిపెట్టినట్టుగా విర్జిల్ కోబ్రే అనే ఒక అతను చెప్పాడు. పేతురు వివాహమైన వాడు. ఆయన అత్తయ్యు ఆయనతోనే నివసించింది. పేతురుతో పాటు భార్యయు కొన్ని ప్రాంతములకు వెళ్లి సేవ కూడా చేసిందట. ఎంత మంచి భార్య అండి! డార్విన్ న్యూమెన్ అను 12వ శతాబ్దపు చరిత్రకారుడు పేతురు ఆకారమున ఈలాగున వర్ణించుతున్నాడు. పేతురు ఎలా ఉంటాడు అని వర్ణించాడట. ఆయన ఎలాగున వర్ణించాడంటే, కొంచెం లావు, ఎరుపు రంగు, ముదురు గడ్డము, ఉంగరాల జుట్టు, కళ్ళు నలుపు గాని తరచుగా కన్నీటితో ప్రార్థించుట వలన కళ్ళు ఎర్రబడి ఉండును, మిక్కిలి మెత్తటి కనుబొమ్మలు కలవాడు అని వర్ణించాడట. ఇది ఫ్రెండ్స్ పేతురు యొక్క జీవితం గురించి. ఇప్పుడు పేతురు గారి గురించి బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందో కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథమందు పేతురు 4 రకముల పేర్లతో పిలువబడుచున్నాడు. సిమియోను అన్నది సీమోను అనే గ్రీకు మాట యొక్క హెబ్రీ పదము. కేఫా అనగా రాయి అని అర్థము. యోహాను అది అరామియా మాట. పేతురు అన్నది గ్రీకు మాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పేతురుని ఎన్ని రకాలుగా పిలిచారు? సిమియోను, కేఫా, అరామియా, పేతురు, 4 పదాలతో పిలిచారు. అపోస్తల కార్యములలో మొదటి భాగము పేతురు సేవను గూర్చియు, 2వ భాగము పౌలు సేవను గూర్చియు ఎక్కువగా చెప్పుచున్నది. పెంతెకొస్తు దినమున తొలి ప్రసంగమును చేసినది పేతురే. పుట్టు కుంటివాణిని స్వస్థపరచడం వల్ల మొదటి అద్భుతమును జరిగించిన శిష్యుడును పేతురే. మంచము పట్టిన ఐనేయను పేతురు స్వస్థపరచెను. చనిపోయిన తబితాను బ్రతికించినది పేతురే. దర్శనము ద్వారా ప్రభువు చిత్తమును గ్రహించి అన్యుడైన కొర్నేలికి సువార్తను ప్రకటించినది పేతురే. క్రైస్తవ్యము అన్యులతో సహా అందరికీ చెందినదని చెప్పింది కూడా పేతురే. చెరసాలలో నుండి దేవుని దూత చేత విడిపించబడింది పేతురే. తన 2 పత్రికల ద్వారా సంఘములకు కొన్ని హెచ్చరికలను ఇచ్చెను. రోమా పట్టణమందు పేతురునకు అనువాదకునిగా సహాయపడిన మార్కు ఆయన చెప్పిన వర్తమానములను తన మనసులో ఉంచుకొని తన సువార్తను వ్రాసెను. ఫ్రెండ్స్, 4వ పాయింట్ వద్దాము. పేతురు యొక్క సేవ గురించి తెలుసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు స్థాపించిన తర్వాత పేతురు అక్కడ సేవ చేసెను. పిమ్మట తర్వాత అంత్యొకయకు పట్టణమునకు సేవ చేసింది. అచ్చట సంఘములపై విచారణ చేయవానిగా 7 సంవత్సరములు బాధ్యత వహించినట్లు
చరిత్రకారులు గ్రీహరి, యూనిసిఫియస్ చెప్పుతున్నారు. తరువాత తన స్థానములో ఇయోడియస్ అను ఒక సేవకులను అభిషేకించి బబులోను నుండి చెరపట్టబడిన యూదుల మధ్య సేవ చేయుటకు పేతురు వెళ్లిపోయాడట. పేతురు ఇంగ్లాండ్ దేశమందు, ఫ్రాన్స్ దేశమందును, గాల్ ప్రాంతములలోనూ సేవ చేసినని చెప్పుటకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. గాల్ ప్రాంతంలోనే పురాతన చర్చి ఉన్నది. ఆ కాలముందు ఇంగ్లాండ్ దేశంలో చాలా మంది యూదులు, రోమీలు నివసించిరి. వారితో పాటు ఇంగ్లాండ్ దేశ పూర్వీకులను పేతురు సువార్తను ప్రకటించను. అక్కడ వైట్ హాల్ అను స్థలములో 4 అడుగుల ఎత్తు 16 అంగుళముల వెడల్పు గల రాతిని కనుగొనిది. దాని మీద అపోస్తలుడైన పరిశుద్ధ పేతురు గారి స్థలమని రాయబడి ఉందట. హార్న్ హిల్ అను స్థలమందు కూడా లూసియన్ అను బ్రిటిష్ రాజు కట్టించిన ఆలయము పేతురు జ్ఞాపకార్థమై ప్రతిష్ఠించబడిందట. క్రైస్తవ్యమే ఇంగ్లాండ్ యొక్క దేశమతమనియు ప్రభుత్వము అంగీకారం ఇచ్చినప్పటికీ పేతురు దానిని ఖండించిన వాడై ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇంకా చివరి పాయింట్ ఏంటంటే 5వ పాయింట్, హతసాక్షిగా మరణించిన పేతురు. పేతురు ఏ విధముగా మృతి పొందుతాడని క్రీస్తు ముందుగా తెలిపెను. యోహాను పత్రికలో వ్రాయబడి ఉంది, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవును అని చెప్పిన ప్రకారము జరిగెను. క్రీస్తు శకం 67లో రోమ్ పట్టణం మందు అరెస్టు చేయబడిన పేతురు లేమర్ డైన్ చెరసాలలో 9 నెలలు క్రూరమైన శిక్షను అనుభవించాడట. ఆయన చేతులు, కాళ్ళు ఒక స్తంభమునకు బిగించబడిన స్థితిలో చెరసాలలో మరణించిన వారి శవముల మధ్య అన్నపానములు లేకుండా చీకటిలో పడి ఉండాడట. అలా పడి ఉండినను ప్రభు ఆయనకు సహాయకుడై ఉన్నాడు. చెరసాల అధికారులతో సహా అనేకులను పేతురు క్రీస్తు యొద్దకు నడిపించాడు. ఆది నీరో అను రోమా చక్రవర్తి క్రైస్తవులను వధించి కుప్పలుగా పోసిన కాలమట అది. చరిత్రకారులైన యూనిసిఫియస్ క్రీస్తు శకం 68లో పేతురు సిలువ వేసి చంపబడినట్లుగా తెలుపుచున్నాడు. రక్షకుడైన క్రీస్తు వలె సిలువ వేయబడిటకు తనకు అర్హత లేదని చెప్పి తన్ను తలక్రిందులుగా సిలువ వేయమని పేతురు కోరుకున్నాడట. సో ఈ పిక్చర్ చూడండి ఫ్రెండ్స్, ఇదేమో తనకి ఇష్టం లేకుండా తన తలని తలక్రిందులుగా, అంటే యేసు ప్రభుకి నేను సాటిగాను అని చెప్పి తలక్రిందులుగా తనకి చెప్పారనమాట, సిలువ వేయించుకున్నాడు. సో సెయింట్ పీటర్స్ యొక్క సమాధి ఇదండి. ఇది ఈ ప్రకారమే టైఫర్ నది ఒడ్డున వాటికన్ కొండ మీద తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. మార్ సెలినస్ అను దైవ సేవకుడు ఈయన దేహము పాడైపోకుండా భద్రపరిచి ఉండెను. ఆ స్థలం ముందు ఒక ఆలయమును కూడా కట్టెను. అయితే తరువాత అది హెలియా కలాసిస్కే నాశనము చేయబడిందట. అప్పుడు పేతురు గారి దేహము రోముకు 2 మైళ్ళ దూరంలో ఉన్న ఒక సమాధిలో ఉంచబడింది. కాన్స్టంటైన్ చక్రవర్తి వాటికన్ పట్టణం ముందు పెద్ద ఆలయం కట్టినప్పుడు పేతురు సమాధిని మార్చారట. ప్రస్తుతం ఉన్న పరిశుద్ధ పేతురు కేథిడ్రల్ 16వ శతాబ్దంలో ఆ ఆలయం యొక్క శిథిలముపై కట్టబడింది. వాటికన్ ప్రాంతమంతా పోపు గారి స్థలముగా ఉన్నది కనుక. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పేతురు యొక్క జీవిత చరిత్ర మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మీకు అర్థం కాకపోయినా, ఏమన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా, నా వాయిస్ లో ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇంకా ఏమైనా కావాలన్నా సో కామెంట్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ అన్నిటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో అందుకని ఫ్రెండ్స్, నేను నాకు వీలైనంత విధంగా నేను మీకు లేటెస్ట్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను, కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.